ఈ గవర్నమెంట్ అయితే మిల్ రైట్ అట్ మేఘద్రిపేట. సో మేఘద్రిపేటలో 2 సంవత్సరాలు మిల్ రైట్లో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత డి రమణబాబు ఇక్కడ నేను 1988 జూలై 20న జూనియర్ ట్రైనీగా జాయిన్ అయ్యాను. సో 1 సంవత్సరం 6 నెలలు ట్రైనీగా జాయిన్ అయ్యి నా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈఎండి డిపార్ట్మెంట్లో నాకు జూనియర్ టెక్నీషియన్గా పోస్ట్ ఇచ్చారు. సో ఆ జూనియర్ టెక్నీషియన్ పోస్ట్లో మెయింటెనెన్స్ సెక్షన్లో ఈఎండి డిపార్ట్మెంట్లో 1 ఇయర్ మెయింటెనెన్స్లో నేను చేశాను. సో ఆ రోజుల్లో స్టీల్ ప్లాంట్ స్టార్టింగ్ పొజిషన్, వెల్ డిపార్ట్మెంట్స్, రోడ్స్ అండ్ డ్రైనేజెస్ అండ్ ప్రొడక్షన్స్ వెరీ 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 గుడ్, చాలా బాగుంది రోడ్స్ కానీ అన్నీ కూడా. సో నేను 1 ఇయర్ మెకానికల్ చేసిన తర్వాత 91లో గ్యాస్ సేఫ్టీ సెక్షన్కి వచ్చాను. ఈ గ్యాస్ సేఫ్టీ సెక్షన్ ఈజ్ ఎ వెరీ రిస్కీ సెక్షన్, బట్ అక్కడికి వెళ్ళి నేను చాలా నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న దాంట్లో నాకు చాలా అనుభవం వచ్చింది. కార్బన్ మోనాక్సైడ్తో దాదాపు 35 సంవత్సరాలు నేను ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ BF1 BF2లో రిలీజ్ అయిన గ్యాసెస్ని బయట అట్మాస్ఫియర్లో లీక్ అయితే ఎంతసేపు మనం పని చేయొచ్చు, ఎంతసేపు పని చేయకూడదు అన్న చెక్ చేసి అక్కడ ఉన్న వర్కర్స్కి సేఫ్గా ఈ 35 సంవత్సరాల్లో నేను జర్నీ చూపించడం జరిగింది. అలాగే SMS గ్యాస్ని, కోకో1 గ్యాస్ని అండ్ LDలో వచ్చిన గ్యాస్ని కూడా మేము చెక్ చేసి ఆ రిజల్ట్ అక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ అక్కడ ఉన్న హయ్యర్ ఆఫీసర్స్కి కానీ మేము ఈ విషయాన్ని చెప్పి వాళ్ళు సేఫ్ జోన్లో నడిపించడం